ఈ వీడియోలో బ్లాక్ సమురై బెట్టా ఫ్రైస్ అయితే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రైస్ అన్నీ వచ్చేసరికి అరౌండ్ 40-45 డేస్ ఓల్డ్ అనమాట. మన దగ్గర చాలా హెల్దీగా గ్రో అవుతున్నాయి, మోర్టాలిటీ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కంటైనర్ వచ్చేటప్పటికి కొంచెం చిన్నదైతే అయిపోయింది. సో దానికోసం నేను ఆల్రెడీ అవుట్డోర్లో ఒక బ్లాక్ టబ్ అనేది రెడీ చేసి పెట్టాను. ఈరోజు ఆ బ్లాక్ టబ్లోకి అయితే షిఫ్ట్ అయితే చేసేస్తున్నాను. వీళ్ళది సైడ్ వ్యూ చూపిద్దామంటే నా దగ్గర డిస్ప్లే ట్యాంక్ లేదు. సో డిస్ప్లే ట్యాంక్ చూపిద్దామని అయితే నేను నియర్ బై గ్లాస్ షాప్ వెళ్ళి అయితే సైజెస్ అన్నీ చెప్పేసి పీసెస్ అయితే కట్ చేయించేసాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత స్టిక్ అయితే చేసేసాను. అండ్ ఫైనల్లీ మన డిస్ప్లే ట్యాంక్ అయితే రెడీ అయిపోయింది. ఈ డిస్ప్లే ట్యాంక్లో గప్పీస్ వేవ్స్ చూపించిన, బెట్టస్ వేవ్స్ చూపించిన మీకైతే ఒక క్లారిటీగా అయితే కనిపిస్తాయి. ఇప్పుడైతే బ్లాక్ సమురై ప్రైస్ చూడండి, సైడ్ వ్యూ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ప్రైస్ వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది. ఇంకొక 1 మంత్ అయితే వీటి క్వాలిటీ అండ్ వీటి ఒరిజినల్ కలర్ అయితే మనకి బయటకు అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మంత్ అప్డేట్లో అయితే వీటి కలరేషన్ అండ్ వీటి గ్రోత్ ఎంత ఉందో మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే బ్లాక్ టబ్లో అయితే అన్నింటిలో అయితే వదిలేసాను. ఎవరైనా బ్లాక్ సమురై బెట్టా ఫిష్ బ్రీడింగ్ సిరీస్ చూడకపోతే వెళ్ళి చూడండి, నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజ్లో ఉన్నాయి.